హాయ్ ఓస్ 2 to 6 o'clock అయిందండి మార్నింగ్. ఈరోజు కాస్త లేజీగా నిద్ర లేచినట్టున్నానండి. నేను లేచినట్టు కాదు. ఎవ్రీడే మనం బర్డ్స్కి ఒకటి రెండు బర్డ్స్కి ఫుడ్ పెట్టినా కానీ క్రోస్కి అండ్ ఈ స్క్విరల్స్కి కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ 5 to 6 o'clockకి మనం ఏమి ఫుడ్ పెడితే అవి ఆ ఫుడ్ అంటే రైస్ అండ్ బిస్కెట్స్ అండి. ఎక్కువ బిస్కెట్స్ రైస్ అయితే పిచ్చుకలు తీసుకుంటాయండి. అలాగే రైస్ ఈమె కూడా తింటారు. ఎక్కువ బిస్కెట్స్ క్రోస్ తింటాయండి. సమ్ క్రోస్ కూడా ఎస్టర్డే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కానీ సరిగా ఫుడ్ దొరికినప్పుడు ఎర్లీ మార్నింగ్ అవి కూడా వాటర్తో పాటు రైస్ తీసుకుంటాయండి అండ్ బిస్కెట్స్ కూడా తీసుకుంటాయి. నేను ఈరోజు నిద్ర లేకపోవడం స్క్విరల్ గారు ఈ వీడియోలో మొదటి నుంచి స్క్విరల్ గారు బిగ్గరగా అరుస్తూ ఉన్నారు కదండి, మీరు గమనించే ఉంటారు. నేను ఆ అరుపులకి ఒకేసారి ఇంకా 2 to 6 అయిందండి. 2 minutes తక్కువ 6 o'clock నేను వెంటనే నిద్ర లేచి ఇంకా డోర్ తీసి బయటకు వచ్చానండి. బిస్కెట్ ప్యాకెట్ నేను ఈవినింగు పైన ట్యాంక్ వద్ద విడిచిపెట్టేసి అంటే ఈవినింగు గోడ పైన పెట్టడం మర్చిపోయి వచ్చేసినట్టున్నానండి. కాస్త పని ఒత్తిడి వలన. చూసారు కదండి స్క్విరల్ గారు ఎంత బిగ్గరగా అరుస్తున్నారు. మీరు గమనించినట్లయితే విండోకి ఈ బ్యాక్ సైడ్ కూడా తిరిగి చూస్తున్నారండి, నేను బయటకు వచ్చానో లేదని. ఇలా ఉంటుందండి బర్డ్స్కి మనం ఒక్క బర్డ్ ఒకటి రెండు బర్డ్స్ ఫుడ్ పెట్టినా చాలా అలర్ట్గా ఉండాలండి. అందుకేనండి చాలామంది తెలివిగా బర్డ్స్ ఏర్పరచుకుంటారండి. అంటే బర్డ్స్ సెల్టర్ ఏర్పాటు చేసి ఫుడ్ వాటర్ పెడతారండి. చూసారు కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.